అయితే సతీ యొక్క మనసు ఏమైంది, మనకి ఆ బుద్ధులు కూడా వేరే. అప్పుడు నాగరాజుని పంపించింది గౌరీ. నాగరాజు పంపించిన కారణం ఏంటి? కాటేశ్వరమ్మ. అప్పుడు ఆయన అత్రి మహాముద్ర కూడా చక్కగా ధ్యానంలో కూర్చుంది. వస్తే సర్పం ఏం చేసిందంటే, మనం ధ్యానంలో కూర్చున్నటువంటి వాడిని ఎవరు కూడా వచ్చి మరణానికి ఒకవేళ ఆయన ప్లాన్ చేసినా చంపడానికి వీలేదు. ఎందుకంటే ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు పరమాత్మ లయంలో ఉంటాడు. ఒకవేళ అపరకారం ఎవరైనా చేసినా వాడికి ఇక ముక్తి లేదు. ఎన్ని జన్మలిద్దరూ వాడికి ముక్తి లేదు. తపస్సుని చెడగొట్టు, అంత పాపం అని మన శాస్త్రం చెప్పారు. అయితే వచ్చేసి ఒంటి నిండా తిరుగుతుంది. స్పర్శ కొట్టుకుంటే ఎవరైనా కొట్టవచ్చు, స్పర్శ లేకపోతే ఇంకా బ్లడ్ తీసుకోవటం ఉండదు అనమాట, కరవటం ఉండదు. ఆయన అంతా కూడా విశ్వాసోత్సవం అన్నీ బంద్ చేసి కుంభకం చేసి అలా కూర్చున్నాడు. రేచకం కుంభకం. రేచకం అంటే ఏంటి, కుంభకం అంటే ఏంటి, పూరకం అంటే ఏంటి, మీరు ఇప్పుడు చేసే పనులన్నీ ఏంటి మళ్ళీ చెప్తాం మీకు. అయితే ఇదంతా చేసిన తర్వాత అప్పుడు ఇక ఆయన వల్ల కాక వెళ్ళిపోతుంది. ఆమె తెలుసు, సతీ అనుసరికి తెలుసు ఎవరు వచ్చారు, ఎవరు పంపించారు. అప్పుడు విష్ణు ఈశ్వర బ్రహ్మ అని ముగ్గురు పంపిస్తారు. ఎవరు పంపిస్తారు? ముగ్గురు శక్తులు. ఒక ఆడ మనిషిని మీరు ఏం చేయలేకపోతున్నారో పోయి వాళ్ళని ఏం చేస్తారు చేసి మేము గ్రేట్ అవ్వాలి, అటువంటి రోజులు ఉంటే మనకి యాది తగ్గుద్ది కదా అని చెప్పి ఇద్దరిని పంపిస్తారు. ఎవరిని? విష్ణు ఈశ్వర బ్రహ్మను పంపిస్తే వెళ్ళేసి అమ్మ నమస్కారం అంటారు. నమస్కారం ఏమిటి అంటే ఒక సాధు రూపంగా వచ్చి ఏం కావాలి ఆయన, మాకు భోజనం కావాలి, చేస్తాను ఆయన కూర్చోండి. మాకు ఒక నియమం ఉందండి. ఏమిటి ఆ నియమం? వస్త్రాలు లేకుండా ఒక్క ఒంటి మీద ఒక్క నూనె పువ్వు కూడా ఉండదు. మాకు అట్లా వంట తయారు చేసి పెట్టాలి, మీరే వడ్డించాలి. దానికి ఈ ఈశ్వరుడు చెప్పకుండా జరిగిన అమ్మ ఇలా కూడా అలాగే తెలిసి చెప్తున్నారు. ఏం చేయాలి? సరే ఏమన్నా కానీ అని చెప్పేసి వంట తయారు చేసింది. మహా ఇల్లాలి కదా, ముగ్గురిని ముగ్గురు చిన్న పిల్లల్ని తయారు చేసి ఎవరు అని ముగ్గురిని చిన్న పిల్లల్ని తయారు చేసి ముగ్గురిని ఉయ్యాతట్లో పడుకోబెట్టి వంట తయారు చేసి కూర్చోబెట్టింది. ఆ పూర్లన్నీ కూడా ఇట్లా సైడ్ కనుకొని మొత్తం ముగ్గురికి కూడా భోజనాలు పెట్టి అయిపోయిన తర్వాత వెళ్ళి దాంట్లో వేసి ఉయ్యాలు కొనుక్కుంటుంది. ఇక మన సృష్టి ఆగిపోయింది, లయకారుడు ఆగిపోయింది. లయకారుడు అంటే గాలి అంతా ఆగిపోయింది. సృష్టికర్త బ్రహ్మ లేకపోతే అది ఆగిపోయింది. విష్ణుకర్త పోషించాలి కదా, ఆయన విష్ణుకర్త, ఆయన ఆగిపోయింది. ఎక్కడ గగనం అంతా ఆగిపోయింది. అప్పుడు ఏం చేయాలి అర్థం కాక గబగబా మళ్ళీ ముగ్గురు వస్తారు. ఎవరు ముగ్గురు వస్తారు? లక్ష్మి, సరస్వతి, పార్వతి వచ్చి అమ్మ అపరాధం మన్నించు, నా భర్త లేని నా భర్తలు మేము తీసుకెళ్ళడానికి వచ్చాము. అదో మా ఉయ్యాలో పడుకున్నాడు, నీ భర్త ఎవరు తీసుకున్నాడు. ఎవరు దొరుకుతారు? చిన్న పిల్లలు, బొట్టు లేరు, ముగ్గురు ఒకే తిరుగుతున్నారు. ఎవరో ఏంటో తెలియదు, వాళ్ళకి దొరకట్లేదు. అప్పుడు వచ్చి మళ్ళీ కాలం ఇవ్వడి, మరి దేవతలు అనే ఒక భావంతో మేము అట్లా చేసాము కాబట్టి మహా ఇల్లాలి అని చెప్పి అందరూ ధనం. అప్పుడు ఆ పిల్లలందరూ పెద్దవాళ్ళు చేసి ఎవరి భర్తను వాళ్ళకి ఇస్తారు. అమ్మ అనుసూయ నీకు ఏం కావాలో కోరు, నాకు సంతాన యోగం లేదు కనుక మీరు ముగ్గురు నాకు సంతాన యోగంగా ప్రసాదించారు. అప్పుడు ముగ్గురు 3 శిరస్సులు ఒకటే బాడీతో దత్తాత్రేయ యొక్క అవసరానికి ఆ యుగం అంతా కూడా అలా దాన్ని ద్వాపర యుగంలోకి వచ్చినప్పటికీ ఎవరు గురువు? ద్వాపర యుగంలో గురువు ఎవరండి? ద్వాపర యుగం ద్వాపర యుగంలో గురువు ఎవరు? ద్వాపర యుగంలో గురువు ఎవరు? గురువు ఎవరు? ద్వాపర యుగంలో గురువు ఎవరు? ఇందాక చెప్తాను కాదు. ద్వాపర యుగంలో కృష్ణుడు ఉన్నాడు, ఎందరో ఉన్నారు, కానీ ఆ యుగానికి ఒక గురువు ఉన్నాడు. దత్తాత్రేయ ఉన్నట్టుగా ఈ యుగానికి ఒక గురువు ఉన్నాడు. ఎవరైనా వ్యాస భగవాన్. ఎవరు? వ్యాస భగవాన్. వ్యాస భగవానుడు వచ్చిన తర్వాత
అందరికీ పితామహుడు వ్యాసుడు. భారతం ఈ భగవద్గీత ఉంది, ఎవరు రచించారు? వ్యాసాయ విష్ణువే విష్ణాయ విష్ణు రూపాయ వ్యాస. అంటే వ్యాసుడే విష్ణువుగా శ్రీమన్నారాయణగా వచ్చి ఉండి ఈ భగవద్గీతని, మహాభారతాన్ని, భాగవతాన్ని మొత్తం కూడా ఎవరు రచించారు? వ్యాసుడు. ఇవాళ 4 ఋగ్వేదాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, ఎవరు రచించారు? ఆయన గురుస్థానాన్ని అలంకరించాడు. గురువులు ఎందరో ఉన్నారు, కృష్ణుడు కూడా గురువే, కానీ వ్యాసుడి కన్నా కాదుగా, వ్యాసుడు రచించాడు. ఆయనేమో కృష్ణం వందే జగద్గురు. ఆ కృష్ణుడిని వ్యాసుడు తయారు చేసి ఇట్లా మెలుచుకోమని, ఇట్లా ఇట్లుండాలి అట్లుండాలి ఇట్లుండాలి అని చెప్పినవాడు. కాబట్టి వ్యాస భగవానుడే వ్యాసాయ విష్ణువే విష్ణు రూపాయ హృదయస్థ వ్యాసస్థ వ్యాసస్థ హృదయస్థ విష్ణు ఇలా చేశారు. చేసి ఆయన వ్యాస భగవానుడు ఎన్నో గ్రంథాలు, ఎన్నో భరతనాట్యాలు, ఎంతో అప్పుడేమో మౌనం. త్రేతాయుగం వచ్చినప్పుడు దత్తాత్రేయుడు తాగటం, తింటాం, అమ్మాయిని తినటం, అంటే ఆ అవతారంలో రకరకాలైనటువంటి విన్యాసాలు చేశాడు. ఎవరు? దత్తాత్రేయుడు. మహానిష్ఠపరుడు అనమాట దత్తాత్రేయుడు. అనగాదేవి భార్య, అనగాదేవి సమేత దత్తాత్రేయ స్వామి. కాబట్టి అనగాదేవి యొక్క ఇల్లాలు మేమే దత్తాత్రేయ, ఇద్దరు కూడా భార్య, వాళ్ళు కూడా కళ్యాణం. ఆ యుగం అయిపోయిన తర్వాత వ్యాస మహర్షి ఎన్నో గ్రంథాలు రచించి ఆయన అంతర్ధానం అయిపోయిన తర్వాత మళ్ళీ కలియుగం వచ్చింది. కలియుగం ఎవరు? శంకరాచార్యులకు వచ్చినప్పటికీ గురువులు లేరాని కాదు, ఉన్నారు, కానీ దేవతలు ఉన్నారు. ఎందరో బౌద్ధ మతం అని, శంకర మతం అని, ఎన్నో మతాలు ఉన్నాయి. కానీ 79 మతాలని, ఎన్ని మతాలని? 79 మతాలని ఒకే చోట తీసుకొచ్చి ఒకటే మతం అని చెప్పాడు. ఏమన్నాడు? ఒకటే అన్నాడు. ఏమనంటే, నేను మీ దగ్గరకు వస్తాను మహానుభావ, వచ్చి వేదాంత విచారణలో మీరు కనుక ఓడిపోతే నాకు మీరు శిష్యులు, నీ దగ్గర నేను ఓడిపోతే నేను శిష్యుడు. ఏది? వేదాంతం. ఇలా చెప్పుకుంటూ పోయి అందరినీ ఓడించడం, ఇంకా మన గెలవడానికి ఓడించి ఆయన శిష్యులుగా తయారు చేశారు. అంటే 79 మతాలు. మతం అంటే ఏంటి? ఛాందస్వాదంలో ఒక రకమైన మతాలు ఉంటాయి. జైనులు, సిక్కులు, బౌద్ధులు, హిందూ, ముస్లిం, రకరకాల వీళ్ళందరినీ ఆ రెండింటిని విడిచిపెట్టేసి మిగతా మతాలు మన హిందువులోనే ఒకరినొకరు పొడుచుకొని చంపుకునేది. వాళ్ళందరినీ కూడా ఒక కాటికి తీసుకొచ్చి, ఇప్పుడు దశావతారం సినిమా చూసారా? దాంట్లో మహావిష్ణుమూర్తిని పొడిచి ఒక ఎకరాన్ని దగ్గర నదిలో వేస్తాడు. ఎవరు? సైకిల్ చేస్తాడు. గుర్తుందా? మహావిష్ణుమూర్తిని పొడిచి ఒక ఎకరాన్ని కట్టి నదిలో వేస్తాడు. అంటే అప్పుడు వ్యతిరేకత. అప్పుడు రామానుజాచార్యులు వచ్చేసి అప్పుడు మొత్తం సర్వమతాలు ఒకటే, సర్వ సంపద ఒకటే, బ్రహ్మ ప్రతి జీవుడు బ్రహ్మత్వం ఉంది కాబట్టి అని చెప్పి ఆయన ఉపదేశం ఇస్తారు. ఒక మహానుభావుడు ఇస్తే ఆయన ఏమంటాడు? ఏం స్వామి, నాకు గట్టిగా చెప్పొచ్చు కదా, చెవులోనే ఎందుకు చెప్తున్నారు అంటే, ఆయన చెవులు రహస్యం, గురుమంత్రం అనేది ఒక రహస్యం, ఆ రహస్యంగా ఉండాలి తప్ప మరి చెప్తే ఏమవుతుంది స్వామి అంటే, చెప్తే చెప్పినవాడు స్వర్గములకు పోను, విన్నవాడు స్వర్గములకు పోను, చెప్పినవాడు నరకములకు పోను. అప్పుడు ఏం చేశాడు ఈ రామానుజులు? ఏం చేశాడంటే, నేనొక్కడి నరకానికి పోయినా పర్వాలేదు, మిగతా వాళ్ళందరూ కూడా స్వర్గానికి పోవాలని చెప్పి ఒక దేవాలయం, తిరుచూరు అక్కడ ఊరు, తమిళనాడు డిస్ట్రిక్ట్, రామానుజులు జన్మించి అక్కడ ఒక పెద్ద దేవాలయానికి వెళ్ళి ఓ నమో నారాయణ, ఓ నమో నారాయణ అనుకుంటూ ఆయన ఆధ్యాత్మిక విశిష్ట అద్వైతాన్ని బోధించారు. విశిష్టాద్వైతం ఏంటి? విశిష్టాద్వైతం ఎవరు? రామానుజాచార్య. ద్వైతం అంటే ఎవరు? రాఘవేంద్ర స్వామి. అద్వైతం అంటే ఎవరు? శంకరాచార్య.
శంకరాచార్య యొక్క అవతారం వచ్చి అన్ని మతాలను ఒక కాడికి తెచ్చి ఆయన అన్ని పీఠాలు 4 వైపులా 4 పీఠాలను స్థాపించిన తర్వాత కొన్ని సంవత్సరానికి రామానుజ స్వామి వారు వచ్చారు. ఆయన అన్నీ నశించి ఆయన అయిపోయిన తర్వాత చాలా సంవత్సరాలకి రామానుజులు వచ్చారు. కానీ వాళ్ళ రామానుజులే అద్భుతమైన స్థితిలో ఎదుగుతున్నారు. ఒక్కొక్క టైంలో అది ఆ టైం ఉన్నట్టుంది. కాబట్టి ఆయన గొప్పవాడు. కలియుగంలో ఈయనంతా కలియుగంలో వచ్చిన రామానుజులు కానీ శంకరాచార్య. కానీ శంకరాచార్య ఆది అంటే ఎప్పుడో ఇంకా అంతకుముందు ఏ మతాలు ఉన్నా వాళ్ళ పైడం లేవన్నమాట. అంటే ఒకటి చేసి ఆది శంకరాచార్యులు అద్వైత బోధకులు. ఇది మన యొక్క 4 యుగాలు అంటాం కదా మనం. ఏమంటారు? 4 యుగాలు. 4 యుగాల్లో 4వ యుగం కలియుగం కాబట్టి 4 యుగాల్లో 4 గురుస్తారు. అందరూ గురువులు ఉండొచ్చు, కానీ దాన్ని స్థాపించినటువంటి వారు రాజగురువులుగా ఉన్నటువంటి వారు. అక్కడేమో ఫస్ట్ ఎవరు? దక్షిణామూర్తి, దత్తాత్రేయులు, వ్యాసుడు, శంకరాచార్య. ఈ 4 కూడా గురుస్థానాన్ని అలంకరించి ఎందరికూ ఉపదేశాలు ఇచ్చి ఈరోజు మనం కూర్చొని ఏదో ఒక 2 మాటలు చెప్పుకుంటున్నాము అంటే దత్తాత్రేయ యొక్క మన దక్షిణామూర్తి అనుగ్రహం అలా వచ్చిందన్నమాట. పార్వతీదేవికి విషయాలన్నీ చెప్తున్నటువంటి సమయంలో ఒకనొక చతుర్ముఖ బ్రహ్మ, మీరు చతుర్ముఖ బ్రహ్మను చూసారా? అంటే 4 ముఖాలు. ఆ చతుర్ముఖ బ్రహ్మ పోయి ఎవరిని అడుగుతున్నాడు? మహాపరమేశ్వరుడు అడుగుతున్న, స్వామి జననం మరణం లేకుండా ఏదైనా విద్య ఉంటే నాకు బోధించండి అని అడిగాడు. ఎవరిగాడు? జననం కానీ మరణం కానీ లేనటువంటి నాకు కావాలి. ఇంతవరకు ఎవరు అడగలేదయా, అది నీకెందుకు అని అంటే, లేదు స్వామి, మీరు దేవతలు అయి ఉంది కూడా మీరు కూడా అవతారాలు ఎత్తుకున్నారు. దేవతలు అయి ఉంది కూడా మీరు కూడా అవతారాలు ఎత్తుకున్నారు కదా. నాకు ఆ అవతారాలు జననం ఉంటే మరణం, మరణిస్తే మళ్ళీ జనించాలి. కాబట్టి జననము మరణము 2 లేనటువంటి స్థితి నాకు కావాలి. అప్పుడు సరైన ఆయన ఇంతవరకు ఎవరు అడగలేదు, నేను చెప్తాను. సరేనా, ఒక రోజు వస్తాడు. పార్వతీదేవి వచ్చి చూస్తాను, స్వామి ఇంత పక్షపాతం మీకు పనికిరాదు, ఇంత వేదాంతం ఎంతో గొప్ప రహస్యం ఉన్నప్పుడు నాకు చెప్పాలి కదా, నాకు చెప్పకుండా నువ్వు చతుర్ముఖ బ్రహ్మ ఎలా చెప్తావు అంటే, ఇప్పుడు నువ్వు ఇంతవరకు అడగలేదు కదా, అడగకపోయినా మీరు చెప్పాలి కదా. దానికంటే చిన్న వాదం జరుగుతుంది. వాదం జరిగితే సరే అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ వచ్చి, అమ్మ శాంతించండి, నాయన గారు మీరు అమ్మకి చెప్పండి, అమ్మ దగ్గర నుంచి నేను అని చెప్పి పార్వతీదేవికి చెప్తుంటే చతుర్ముఖ బ్రహ్మ వింటూ ఉంటాడు. ఎవరు చెప్తాడు? దేవికి చెప్తూ ఉంటే చతుర్ముఖ బ్రహ్మ వింటూ ఉంటాడు. ఉత్తరకాండ ఉమామహేశ్వర అను సంభాషణ ఉత్తర గీత, మీకు ఇచ్చిన గీత అదే గీత, అదేనమ్మా గురు గీత. దాని పేరు గురు గీత. ఆ గురు గీతలో మొత్తం ఎందుకు జనం ఎక్కడ ఎవరు వచ్చారు, ఫస్ట్ ఆది అంతగారని అనుకున్నాం. ఇప్పుడు ఈ 4 విధాలలో చెప్పుకున్నాం. ఎందుకంటే మనం మొదలుపెట్టింది ఒకటి, చెప్పుకోవాల్సింది ఒకటి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే సందర్భం వచ్చినప్పుడు అవి వస్తూ ఉంటాయి. అవి చాలా కీలకమైనటువంటి అంశాలు. ఇప్పుడు మనం ఈ 4 సబ్జెక్ట్ ఇప్పుడు మీరు ఎవరిని అడిగినప్పుడు తక్కువ చెప్పచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం 3వలోకి వెళ్తాం. అంటే మన ఇంట్లో మనం పూజ ఎలా చేసుకోవాలి, గురు పూజ ఎలా చేసుకోవాలి. మన ఇంట్లో గురు పూజ లేదా మనం మందిరానికి వస్తాము, గురు పూజ ఎలా చేసుకోవాలి అని దాని యొక్క ఇదన్నమాట. ఇందాక మనం ఓంకారం చేసుకున్నాం కదా, ఇక్కడ ఇది నమో బ్రహ్మదిభ్యో, ఇక్కడ స్టార్టింగ్ అనమాట. నమో బ్రహ్మదిభ్యో చెప్పండి. నమో గురు బ్రహ్మ శ్లోకం కానీ చేసుకోండి. ఉందాక ఓం ఫస్ట్ ఏముంది? నమో గురుభ్యో నమః హరి ఓం గురు బ్రహ్మ ఉందా అక్కడ?
గురు పరంపర సద్గురు ధ్యాన శ్లోకములు ఉన్నాయా? నమో బ్రహ్మదిభ్య నమో బ్రహ్మదిభ్య బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యం వంశ ఋషిభ్యం మహాదిభ్యం నమో గురుభ్యం సర్వ పప్లవరహిత ప్రజ్ఞాన గణ ప్రత్యగార్థో బ్రహ్మైవాస్మి అహం పదార్థరహితం అక్కినేపల్లి బోధ్యయాచార్యం మోహబంధ నివారకం త్రిగుణాతీతం సద్గురుం విజ్ఞానశాస్త్ర సంబోధకం సంబోధనం అజ్ఞానరహితోపదేశం పరమానంద సుబోధకం సన్మార్గబోధనే సద్గురుం నమామి నమం భజామి అక్కినేపల్లి సోమయాచార్యం జ్ఞాన సంపన్నం త్రిగుణరహితం సద్గురుం నమం భజామి నిత్య సత్య సర్వబంధ కర్మరహితం తత్శిష్యం సద్బోధకం సద్గురుం నమం భజామి అక్కినేపల్లి సోమయాచార్యం ప్రియ శిష్యం నరవర్గాస్ సద్గురుం బ్రహ్మజ్ఞాన సంపన్నం నిత్య పరబ్రహ్మదర్శితం అచల విషిమయం నిజానందమయం సద్గురుం నమం భజామి నర్వర్గాత్ శిష్యం అక్కినేపల్లి వీరయాచార్యం సద్గురుం బ్రహ్మజ్ఞాన సంగ్రామం సత్యానందమయం సత్యానందమయం సత్యానందమయమైన సత్యానందమయ దర్శితం అంతేనా? వేద వేదాంతమతీతం నిత్య నిత్య నిరూపకం భ్రమ రహితోపదేశం సద్గురుం నమం భజామి అక్కినేపల్లి వీరయాచార్య శిష్యం వెంకట సుబ్బయ్య సద్గురుం సన్మార్గ జ్ఞాన సంపన్నం జ్ఞాన సంపన్నం అనంత సంగ్రామం భావాతీతం బ్రహ్మ విద్య నిరూపకం వేద వేదాంత సారాంశం పరిపూర్ణ సుబోధకం సత్య వెంకట సుప్రియం సద్గురుం ప్రియ శిష్యం శ్రీ దయానిధి అక్కినేపల్లి వసంతయాచార్యం మనుగూరు ప్రణివాసం రాజయోగి నమో నమః మాతా పితృపాద దర్శితం నిత్య సద్గురు దైవ దర్శితం సద్గురు నమం భజామి అస్మద్గురు సమారంభం శ్రీ బోధ్యయాచార్యం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం వందే గురుపాదపద్మములకం వందే శుభోదిక్తికం వందేహం గురుచరిత్ర సంగ్రామములకం చరిత్ర సంగ్రామములకం వాగ్మాన్ సుశేషికం వందేహం గురునా
నామధేయమునకన్ వందేహం గురుస్థలమునకన్ వందేహం గురుభక్త బృందమునకన్ వందేహం సమస్త జ్ఞాతకన్. జై అనంత సద్గురు ప్రభు మహారాజ్ కీ జై. ఇది మనం ఎక్కడ గురువుగారు ఉన్నా గురువుగారు లేకపోయినా మన ఇంట్లో ఒకవేళ మనకు కుదరలేదు రావడం అంటే దూరంగా ఉన్నప్పుడు రావడం కుదరలేదు, గురువుగారి చిత్రపటం కట్టించుకోవాలి. ఎవరెవరు గురువుగారు ఉన్నారో వారి యొక్క గురువుగారి చిత్రపటం కట్టించుకొని అమ్మా నాన్న ఉన్నటువంటి ఫోటోలు కట్టించుకొని ఆ ఫోటో అక్కడ పెట్టి సేమ్ మన దేవుడికి మనం వ్రతాలు నియమాలు ఎలా చేస్తామో గురువు యొక్క చిత్రపటాన్ని పెట్టుకొని అక్కడ ఈ యొక్క పూజ గురు పరంపర పూజ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఇది ఇక్కడ వరకు అది మన పరంపరలోది అయిపోయింది. ఇప్పుడు పూజ చేసే విధానం, పూజ ఎలా చేయాలి, పూజ అనేది ఎలా చేయాలి. అగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం గురుఘంట రవత్రః దేవతాః వాచనం అపవిత్ర పవిత్రో వా సర్వవస్తంగతోపి వా ఈశ్వరేరుపండరీకాక్షం సమభ్యాంతరిచ్చసి. ఏం చేయాలి చెప్పండి, ఆ పదం ఏం చేయాలి? ఇప్పుడు మనం చదివిన మంత్రానికి అర్థమైంది. దాన్ని ఏం చేయాలి అంటే అది అదే మనం ఆచమ్యానికి ఒక పాత్ర పెట్టుకోవాలి, తర్వాత పుణ్యావాచానికి ఒక పాత్ర పెట్టుకోవాలి. 2 పాత్రలు ఉండాలి దేవుడి దగ్గర. ఏంటది? ఒకటి ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని మనం గుళ్ళో చేస్తాం. మనకు గుళ్ళో ఏం చేస్తాం? మనకి ఇక్కడ గురుతీర్థాయ స్వాహ అని వస్తుంది. అది కూడా ఎవరిది? పరమేశ్వరుడి యొక్క పదమే. ఇందాక అనుకున్నాయి కదా, గురువు ఎవరో కాదు, సాక్షాత్ గురుముఖంగా వచ్చిన మాటలు ఏదైనా ఆ పరమేశ్వరుడు పలికించే తప్ప, పరమేశ్వరుడు లోనుండి పలకడం తప్ప, ఆ పరమేశ్వరుడే పక్క తెలుపుకుంటే ఇక్కడ మాటలు రావు. వస్తాయా? పరమేశ్వరుడు పక్క తెలుపుకు తప్పుకుంటే మాటలు వస్తాయా? రావు. పరమేశ్వరుడు దాంట్లో ఉండి మనల్ని పలికిస్తున్నాడే తప్ప మనం పలకడానికి మనం ఎంత వాళ్ళం కావు. అర్థమైంది కదా. అయితే ఇప్పుడు దీని అర్థం మీకు అర్థమైంది కదా. దీని అర్థమైందా? అపవిత్ర పవిత్రోవా సర్వవస్తంగతోపి వా ఈశ్వరేరు పుండరీకాక్షం యత్పుండరే యశ్వరేరు పుండరీకాక్షం యశ్వరే పుండరీకాక్షం సమభ్యాంతరిచ్చసి. ఇక్కడ రాసే ఉంది ఏమని? సభానందుడు పైన జలము ప్రోక్షించబడేను అంటే ఆ జలంలో ఒక పువ్వు వేసుకోవాలి. కలశం ఉంది కదా, దాంట్లో ఒక పువ్వు వేసుకోవాలి. పువ్వు వేసుకొని దాంట్లో కొంచెం గంధం వేసుకోవాలి. దాంట్లో ఇంకే వేసుకోవాలి? సుగంధ ద్రవ్యాలు వేసుకోవాలి. దాంట్లో గంధము, అక్షతము ప్లస్ ఈ 3 వేసుకొని ఇలా చెయ్యి ఇలా మూసుకొని దాన్ని ఇప్పుడు ఏం చేసాము? అగవార్ధంతో అంటే గంట పెట్టేసి స్టార్ట్ చేసాము అన్నమాట. స్టార్ట్ చేసి ఆ నీళ్ళని చదువుకున్నాం. ఇప్పుడు పీఠ శుద్ధి ఏంటంటే అక్కడ పెట్టినటువంటి పీఠ ఉంది కదా, ఆ పీఠను కూడా శుద్ధి చేస్తాం. అపవిత్ర పవిత్రోవా సర్వవస్తంగతోపి వా పుండరీకాక్షం సమభ్యాంతరిచ్చసి. ఇప్పుడు ఆ నీళ్ళని ఏం చేయాలి? మీద చల్లుకోవాలి. అర్థమైంది కదా. పీఠ శుద్ధి అయిపోయింది. ఇప్పుడు లోపల అంతర్శుద్ధి కూడా మళ్ళీ చేసుకోవాలన్నమాట. ఆసన శుద్ధి దివ్యం మేరో సృష్టి ఋషి పూర్ణో దేవత
सुचलच्छन्द आसने विनियोगः अनन्तरము ఆసనము పరిసంకల్పయామి అంటే ఆసనం ఇలా తాకి నమస్కారం పెట్టాలి. ఓం ఇప్పుడు ఆచమ్యం మళ్ళీ స్టార్ట్ అయిందన్నమాట. ఇప్పుడు వరకు మనం ఓన్లీ ఘంటానాదం పీఠ శుద్ధి ఆసన శుద్ధి. ఇప్పుడు మనకి ఆచమ్యం చేసుకోవాలి. ఇప్పుడు చేసుకోవాలి ఆచమ్యం ఏమని విశ్వగురు పురుషోత్తమాయ స్వాహ అనంత గురు రుద్రాయ స్వాహ ఓం చరాచర గురు పరబ్రహ్మణే స్వాహ. ఇప్పుడు ఎవరు వచ్చారు? విశ్వగురు ఎవరు? విశ్వానికి గురు ఎవరు? విశ్వానికి గురువు ఎవరు? ఇందాక వస్తే చెప్పుకున్నాను కదా. విశ్వానికి గురువు దక్షిణామూర్తి అర్థమైంది కదా. అంటే ఈ విశ్వం స్టార్ట్ అయింది కాడి నుంచి మన గురువు ఎవరంటే దక్షిణామూర్తి. మేధా దక్షిణామూర్తి ఏమో అవతారం, కానీ అసలు ఆయన ఎన్నో అవతారాలు ఉన్నాయనుకో, కానీ మనకి బయటకు వచ్చింది మేధా దక్షిణామూర్తి. దానికి ఏమంటారంటే స్వామివారు మనకి కృతయుగం నుంచి అలా వచ్చాడు. సరే నారాయణ ఉన్నాడు, నారాయణ లేకుండా ఏం జరుగుతుంది, విష్ణువులు ఈశ్వరుడు లేకుండా ఏం జరుగుతుంది, కానీ గురుస్థానంలో మనం ఉన్నాం కాబట్టి గురువు గురించే చెప్పుకుంటున్నాం. అదేనమ్మా. అయితే దానికి ఇక్కడ ఏం చెప్తున్నామంటే విశ్వగురు పురుషోత్తమాయ. విశ్వగురుడు ఆయనే పురుషోత్తముడు. ఎవరు? దక్షిణామూర్తే విశ్వగురు, ఆయనే పురుషోత్తముడు. చెప్పండి. విశ్వగురు పురుషోత్తమాయ స్వాహ అనంత గురు రుద్రాయ స్వాహ ఓం చరాచర గురు పరబ్రహ్మణే స్వాహ. దీన్ని ఈ మంత్రంతో ఏం చేసుకోవాలి? చదివిన మంత్రం ఏం చేయాలి? ఈ మంత్రం ఏం చేయాలి? ఈ మంత్రంతో ఏం చేయాలి? ఆచమనం చేసి ఈ మంత్రం చేసుకుంటూ చెంబులో నీళ్ళు పెట్టుకొని 2 గ్లాసులైనా 2 చెంబులు లేదా 1 గ్లాసు 1 చెంబు కానీ పెట్టుకోవాలి. దానికి మనం ఈ చెంబుకి ఏం చేయాలి? గంధంతో ఇలా రాసి 3 పక్కల బొట్టు పెట్టి అలంకరణ చేసుకోవాలి. గ్లాసు ఉంది, గ్లాసు 3 ఇలా రౌండ్ చేయాలి. ఇది గంధం చేసి దానికి పెట్టి దాంట్లో మామిడా కానీ ఒక తమలపాకు కానీ దాంట్లో వేసి ఒక దాంట్లో ఆచమనం చేసుకున్న దాంట్లో ఇవన్నీ ఎక్కడ ఏది గంధం అక్షంతలు ఎక్కడ. కానీ స్వామి వారి మీద అక్షంతలు పూలు నీళ్ళు చల్లుతాం కదా, వాటి మీద ఆ గ్లాసులో గంధం అక్షతలు ప్లస్ మామిడా కానీ తమలపాకు అవి వేసుకొని దాని నుంచి ఇలా మూసేసిన తర్వాత నెక్స్ట్ చెమ్మండి మూసేసిన తర్వాత ఆ నీళ్ళతో దాన్ని చేయాలి. ఇప్పుడు మనం ఆచమనం చేసుకుంటున్నామే ఓం కేశవాయ స్వాహ అన్నాం కదా, దాన్ని విశ్వగురు పురుషోత్తమాయ స్వాహ. ఇది గురు పూజకే నేను చెప్పేది. ఇది చెప్పేది ఏంటి? గురు పూజ. విశ్వగురు పురుషోత్తమాయ స్వాహ అనంత గురు రుద్రాయ స్వాహ చరాచర గురు పరబ్రహ్మణే స్వాహ. ఇప్పుడు ఓన్లీ ఆచమ్యం. అదేనా? ఓం కరెక్టేనా? పేజీ మారిందా? ఓం ఓం భువః ఓం స్వః ఓం నమః ఓం జపః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతి రసామృతం బ్రహ్మభూర్భవస్వరో
అనుకొని మనసు ఆ యొక్క మనసులో స్మరించవలేను. ఏది ఓం. చూడండి ఇలా ఇలాగే ఉంటుంది. ఒకసారి చూస్తున్నారు నా వైపు. ఇలా ఇలా పట్టుకోవాలి. శ్వాస ఇలా పట్టుకొని ఓం 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 సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అని చేస్తాం. ఇది మనకి అది మనసులో స్మరించింది. గట్టిగా పూజలు 10 మందిలో చెప్పచ్చు, లేదంటే మనం ఇంట్లో చేస్తున్నాడు మనసులో స్మరించుకోవాలి ఆ మంత్రాన్ని. ఓకేనా? ఇప్పుడు దీపం వెలిగియాలి. ఇప్పుడు ఏమైంది? ప్రాణాయామం అయిపోయింది. దీన్ని ఏమంటారు? ప్రాణాయామం. ఓకే, ప్రాణాయామేనా అనేది ఏమంటారండి? ప్రాణాయామేనా? ఓకే. తర్వాత జ్యోతిని వెలిగిస్తాం. ఏం వెలిగిస్తాం? దీపారాధన. దీపం వెలిగించండి. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వదా మోహహరణం దీపేన సాధ్యతేన సర్వదా సదా దీపం నమోస్తుతే. ఈ విధంగా దీపాన్ని వెలిగించుకోవాలి. ఏ విధంగా? ఈ మంత్రం చదివి దీపాన్ని వెలిగించుకోవాలి. వెలిగించి దీపానికి అలంకరణ చేసుకోవాలి. అలంకరణ ఏంటంటే దీపానికి దీపం వెలిగిస్తాం కదా, ఇక్కడ ఒత్తి పెడతాం కదా, అక్కడ కొంచెం గంధం అలా అంటియాలి. అంటించి దేంతో అంటియాలి? పువ్వుతో. స్వామివారి దగ్గర వేసేటప్పుడు గంధం పరిగణిపోయాలి అన్నప్పుడు పువ్వు గంధం ఇలా ముంచి పువ్వుతో ఇలా చిలకరించాలి. చేయి పెట్టి ఫ్లేవర్ ఇట్లా ఫ్లేవర్ దాంతో ప్లేట్లో చక్క గంధం వేసుకోవాలి. ఆ గంధంలో కన్ను నీళ్ళు వేసుకొని ఒక చిన్న పువ్వు ఉంటుంది కదా, పెద్ద పువ్వు చిన్న పువ్వు తీసుకొని గంధం పరికల్పయామి అన్నప్పుడు గంధం వేయాలి. అర్థమైంది కదమ్మా? ఇప్పుడు దీపారాధన అయిపోయింది కదా. ఇప్పుడు విభూతి. విభూతి బొట్టు పెట్టింది. భూతిక్కరి భూతిక్కరి పవిత్ర జనని పాపవగ్న విధ్వంసిని సర్వోపద్ర వనాశిని శుభకరిం సర్వార్థ సంపత్కరిం భూతప్రేత పిశాచ రాక్షస గణారిష్టంచ హరిణిం తేజారధ్య విశేష మోక్షణ కరిం భూతి సదా ధారయాతం. ఈ మంత్రాన్ని ఒక 10 సార్లు బట్టి దీన్ని అంత ఒక 10 సార్లు బట్టి భూతి దీంట్లోనే ఒక 10 సార్లు బట్టి తప్పులు లేకుండా ఏంటి అంటే ఉచ్చరించేటప్పుడు నేను ఉచ్చరించినప్పుడు కూడా ఒక్కోసారి తప్పు రావచ్చు. దాన్ని మళ్ళీ రిప్లై చేసుకొని స్పష్టంగా వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలి. తర్వాత దీన్ని ఏమంటారు? మనం ఇప్పుడు చదివింది ఏమంటారు? విభూతి. అంటే మన ఒక ఉదాహరణకు చిన్న ప్లేట్లో ఇంత విభూతి వేసుకొని ఏం చేస్తుంటే దాన్ని ఒక చుక్క నీళ్ళు ఇస్తే నగరించి ఇలా పెట్టుకొని పూజ స్టార్ట్ అయ్యాం. విభూతి పెట్టుకోవాలి. ఇక్కడ 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 పాదాలు 2 పాదాలు కూడా పెట్టుకొని పూజిస్తాడు. ఏది? గురు పూజ చేస్తాం. అదేనా? ఓకే. తర్వాత సూర్య నమస్కారం. ఉదయం బ్రహ్మస్వరూపాయం మధ్యాహ్నేందు మధ్యాహ్నేందు మహేశ్వర సాయంతే సదా విష్ణు త్రిమూర్తించ దివాకర. దీన్ని మనం ఉదయాన్నే మనం ఈ గురు పూజ చేసేటప్పుడే చేసుకోవాలి. లేదా స్నానం చేయగానే బయటకు వచ్చి ఈ మంత్రం చదువుకోవచ్చు. పూజలోనే కాకపోయినా బయటకు వచ్చి సూర్య నమస్కారం చేసుకోవచ్చు. ఉదయం బ్రహ్మస్వరూపం మధ్యాహ్నం మహేశ్వర
సాయంకాలే కాబట్టి ఇక్కడ అక్షరం తేడా వచ్చింది. సాయంకాలే సదా విష్ణుమూర్తి దివాకర ఓం సూర్యనారాయణాయ నమః అని దాని యొక్క అర్థం. ఇప్పుడు కలశ స్థాపన ఇందాక చెప్పి చూసారా, కలశంలో గంధము, అక్షతలు, పువ్వు, మామిడాకు కానీ తమలపాకు కానీ వేయాలని చెప్పారు కదా, అదనమాట. ఇప్పుడు కలశస్య ముఖే అదంగ కలిశారాధన చెప్పండి. అదంగ కలిశారాధనం కలిశ్యే అకలశేష అకలం కలిశం గంధపుష్పాక్షంతరేభ్యో నమః. కలిశం గంధపుష్పాక్షంతర అభ్యర్చతే. కలశంలో గంధ పుష్ప అక్షంతములు ఉంచవలెను. ఉంచిన తర్వాత దాని మీద కుడి చెయ్యి ఇలా మూయాలి. కుడి చెయ్యి మూసేసి ఇప్పుడు చెప్పినటువంటి మంత్రాన్ని, కుడి చెయ్యి అంటే భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారనుకో, వెంకట్రావు ఇలా చెయ్యి మూస్తే భార్య చెయ్యి పైన, భార్య చెయ్యి కింద కాకుండా పైన. ఇప్పుడు తదంగా కలిశారాధన. కలశస్య ముఖే సచ్చిదానంద గురుముఖే గురురుద్రస్య ఉపస్థిత మూలే తత్ర స్థితో జ్ఞాన బ్రహ్మ మధ్య మతృగణస్వర కుక్షత్ 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 సాగర సర్వేషు సప్తదీప వసుంధర అంగై చ సహిత సర్వే కలిసం సమశ్రితః. చెప్పండి చెప్పండి, మీరు ఇప్పుడు మీకు చెప్పిన మాత్రం అని చెప్పండి. సాగర సర్వే సప్తదీప వసుంధర ఋగ్వేదో యజుర్వేద సామవేదో అధర్వణ వేద. అధర్వణ వేద అధర్వణ అంగైచ సహిత సర్వే కలిసం సమస్థిత. ఇప్పుడు ఈ గంగా ఆ నీళ్ళని అన్ని పూజా ద్రవ్యాల మీద చల్లడానికి ఇప్పుడు నెక్స్ట్ మంత్ గంగే చేమనే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలస్మాన్ సన్నిధం కురు కావేరీ తుంగభద్రచ్చ కృష్ణవేణి చ గౌతమి భగీరథ విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత అస్మద్గురు చరణారవిందోదకం స్నానం కురు పావనం. ఈ నీళ్ళు పూజా ద్రవ్యాలన్నిటి మీద ఇప్పుడు సంకల్పం ఏం సంకల్పం చెప్పుకోవాలి? సంకల్పం చెప్పుకొని గురువుని ఆశ్రయించి ఓం శుభే శోభన ముహూర్తస్యే అద్య బ్రహ్మణ ద్వితీయ ఆర్వార్తే శ్వేతవరాహ కల్పే వైవస్వంతమనువంతరే కలియుగే ప్రథమపాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే సమస్త దేవత బ్రహ్మణ అక్కడ వద్దు చూసుకోండి. బ్రాహ్మణ కాదు బ్రహ్మణ ఓకేనా?
బ్రహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ తస్మాన్ వర్తమానేన వ్యాహారిక చాంద్రమానేన సంవత్సరే. ఆ చాంద్రమానే సంవత్సరే అన్నప్పుడు మనది ఇప్పుడు సంవత్సరం ఎన్ని సంవత్సరం? శోభద్రామ సంవత్సరే సంవత్సరే ఉత్తరాయణే ఉత్తరాయణే ఋతౌ. మన ఏ ఋతువు ఇది? మంది హేమంత ఋతౌ మాసే. ఏ మాసం? మన ఈ మాసం ఏ మాసం అండి? మాఘమాసే. మాఘమాసే శుక్లపక్షే. శుక్లపక్షే అన్నప్పుడు ఇది చీకటిది, అంటే ఇప్పుడు వచ్చేది పౌర్ణమ లేకపోతే అమావాస్య. పౌర్ణమి పౌర్ణమి కృష్ణపక్షే అట్లా మనం చెప్పుకోవాలన్నమాట. అందుకనే దీన్ని మీకు ఇంట్లో మన ఇంట్లో పూజ కూడా ఎలా చేసుకోవాలనేది కూడా ఒక పాయింట్. ఇది కొంచెం సందేహాలు ఉంటాయి ప్రతి ఇంట్లో. మన కాడి ఇప్పుడు ఎప్పుడైతే మనం చదివామో సందేహాలన్నీ పటాపత్రి. ఇక్కడ సందేహాలు అంటూ ఉండవు. అదేనమ్మా. దిదౌకడం వాసరే. వాసరే అంటే ఏంటి? వాసరే అంటే ఇవాళ ఏ వారం అంటే రవివాసరే. అంటే రవి అంటే ఏంటి? సూర్యుడు కాబట్టి వాసరే, రవివాసరే. తర్వాత శుభ నక్షత్ర. శుభ నక్షత్రం అంటే ఇలా నక్షత్రం ఏంటి? శతభిష నక్షత్రం. ఇలా ఆ రోజు ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రం. శతభిష నక్షత్రే అనుకున్నాం ఇవాళ. శుభయోగే శుభకరణం ఏవం గుణ విశేషణ విశిష్టాయ శుభతిథౌ భక్తి జ్ఞాన వైరాగ్య యోగసిద్ధ్యార్థం ప్రతిబంధరహితం ప్రతిబంధరహిత బ్రహ్మ సాక్షాత్కర జ్ఞాన సిద్ధ్యార్థం అస్మకాం వంశానాం అనంత సద్గురు ప్రీత్యార్థం అస్మకం సర్వేషం బుద్ధి ధర్మ కార్యేషు కార్య బ్రహ్మజ్ఞాన సిద్ధ్యర్థం భూమండలే చరాచర ప్రాణకోటీనాం క్షేమ సిద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్య యోగ సిద్ధ్యార్థం శ్రీ అనంత సద్గురు గురవేశ్వర ప్రీత్యార్థం శ్రీ ప్రణవ స్వరూప సచ్చిదానంద పరమాత్మ పూజాం అహం కరిష్యే. ఇది లఘు పూజ. అంటే మామూలుగా ఇంట్లో ఇట్లా చేసుకోవాలంటే గోత్రనామాలు మనం గుర్తుపోతే ఏం చేస్తారు? పెద్ద పూజ ఏం చేయరు. ఏ గోత్రం అని అంటే ఆ గోత్రం అంటే ఆ గోత్రం చెప్పి కొంచెం అంటే ఇది లఘు పూజ. అంటే షోడోపచార పూజ. అంటే మన సంప్రదాయం ఎప్పుడైతే తెలియాలి వివిధ పెట్టుకోవాలి అన్నీ దానికి స్పష్టంగా రాసి ఉంటాయి అనమాట. ఇంకా చదువుకుంటూ ఆ పట్టు మనం ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు నీళ్ళ పాత్ర పెట్టుకున్నప్పుడు ఇట్లా చేసుకోవాలి, దాన్ని పెట్టుకుంటే అట్లా చేసేయాలి అని దాంట్లో రాసి ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు నేను లేను, ఉదాహరణకు ఒక నెల రోజులు ఊరికి పోయి నేను వచ్చిన దాకా ఇక్కడ గురు పూజ నడవాలా? నడవదు. నడవాలంటే ఎవరు చేయాలి? చేయాలంటే మీకు వచ్చి ఉండాలి కదా. అందుకని ఇవాళ మొదలుపెట్టా. ఇప్పటి నుంచి మీకు ఫస్ట్ షిఫ్ట్ కదా, ఫస్ట్ నైట్ షిఫ్ట్. మరి నైట్ షిఫ్ట్ అంటే మీరు ఎంతసేపు పడుకోవాలి? ఎప్పుడు పడుకోవాలి? అసలు పడుకోవాలి అంటే ఇప్పుడు అన్నం తిని పడుకుంటావా? పొద్దుటే సాయంకాలం నైట్ చేసి వచ్చా? ఓకే ఓకే. నైట్ చేసి వచ్చి పొద్దున్నే పడుకుంటాం. ఎన్ని గంటలు లేకపోతే నచ్చడానికి వేసి అప్పుడు మళ్ళీ పడుకుంటాం. మరి ఇప్పుడు సరిపోదు. మరి ఎదురు చేయాలి ఇవాళ ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ అయిపోయింది. అంటే ఆ వారం అంతా నీకు కుదరదు. ఇక ఏది సత్సంగం కుదరదు.
సరే, అందుకని నువ్వేం చేస్తావంటే నిద్ర ఇప్పుడు ఆ షిఫ్ట్ పోయిందనుకో, నీకు ఎప్పుడైతే ఆ వారం అంతా ఖాళీ కొట్టుకో మీ ఇద్దరు ఈలోపు అమ్మాయి ఇంట్లో దొరుకుతావు కంప్లీట్ చదివేస్తావు కాదంటే దాని జేబులు పెట్టుకో. డ్యూటీ దగ్గర ఏంటి వర్క్ చేసేది? నేను మిషన్ నడుపుతాను. నడిపే కానీ కుదరదు కాబట్టి నీకు కదా మిగతా టైం అంతా ఇంట్లో ఉన్నప్పుడు చదివి 2 వారాల్లో కళ్ళు మూసుకుంటే చదివి 2 వారాలు 4 వారాలు ఇద్దాం మీ టైం. 4 వారాల్లో అష్టోత్తరాలు ఉన్నాయి. నీ పూజ అయిపోయిందా? ఇక్కడ స్టార్ట్ అవుతుంది. గురు బ్రహ్మ, ఇప్పుడు స్టార్ట్ అయింది చూడండి. గురు బ్రహ్మ అలో నిర్విజ్ఞానపద సమప్యార్థం శ్రీ అనంత సద్గురు పూజాంచహం కరిష్యే. వచ్చిందా? ఇప్పుడే సంకల్పం చెప్పిన కాదు. ప్రాణాప్రతిష్ట ఉందా? ప్రాణాప్రతిష్ట అసురు దేవపుర లక్ష్యం చక్షు పునఃప్రాణ అదేనమ్మా. అసురు దేవ పునరాస్మాన్ చక్షు పునఃప్రాణ విహార దేహీ భోగాన్ చోక్ష్యాస్యమా సూర్యమా ముచ్చరంత మనుమనే తొడాయస్వహస్తే అమృతవై ప్రాణ అమృతవై ప్రాణ అమృతమాప ప్రాణనేన యదస్థాన ముపవ్యతే స్థిరో భవ స్వరతో భవ శుభో భవ సుప్రసన్నో భవ స్థిరం కురు ప్రసీద 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 ప్రసీద. అది ప్రాణాప్రతిష్ట. ప్రాణాప్రతిష్ట అంటే ఒక ఫోటో ఉంది చిత్రపటం. ఆ చిత్రపటాన్ని ఏం చేస్తాం? బొట్టు పెట్టేసి ఫోటో ఇటు పట్టుకుంటాం. ఇప్పుడు మనకి రమణ ఏం చేస్తుంటే వెంకటరాజు బాబు ఏం చేస్తుంటే ఇలా పట్టుకుంటాం. నువ్వు చదవాలి. ఏం చదవాలా? అసులు దేవ పునరక్షణం చక్షు పునఃప్రాణ విహార దేవికోక్షస్య మృడాయుస్వహస్తే అమృతవై ప్రాణ ప్రాణనిర్వీతస్థానమపవ్యతే స్థిరో భవ పరధో భవ సుప్రసన్నో భవ స్థిరం కురు స్థిరం 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 కురు అని చదవాలి. అప్పుడు ఆ ఫోటోకి అక్కడ ప్రాణవాయువు వస్తుంది. అంటే మనం తీసి ఏం చేస్తాం? ఇటు పెట్టేస్తాం. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేస్తాం, కలిసి స్థాపన చేస్తారు కదా, మంత్రం చదువుతారు కదా. అప్పుడు ఇది కూడా ఉంటుంది. ఫోటో పెట్టినప్పుడు గురువు గారి ఫోటో పెట్టినప్పుడు ఇది చదువుకుంటూ అటు పెట్టాలి. ఫోటో ముందే అన్నీ అలంకరణ అయిపోతే పెట్టిన తర్వాత రాదు కదా, ఫోటోని అట్లా పెట్టి చేయాలి. ఆ తర్వాత గురువురు బ్రహ్మ చెప్పండి. గురువురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. దీన్ని సరే ఇప్పుడు బంద్ చేసి మన స్టార్ట్. ఇప్పటికే చాలు. ఇది ఒకటే పేజీ చెప్పండి.